మరి పాపము దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ఫలితాలు అనేవి మనం వింటూ వచ్చినాము. ఇప్పుడేమో పాపము నుంచి మరి ఎలా తప్పించబడాలి, పాపము చేయకుండా ఉండమే కాదు, మరి మొదటి నుంచి ఉన్నటువంటి పాపం నేను చెప్పాను కదా, మనం ఎక్కడికి వెళ్ళే పాపంతో వచ్చామని చెప్పాను నేను, తల్లి అది సంగతి. కాబట్టి ఆ యొక్క పాపము మన మీద నుంచి వెళ్ళిపోవాలి. పాపం వెళ్ళిపోయి మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. మరి అది పోవాలంటే ఎట్లా? మనకేమైనా అవకాశం ఉందా? మరి ఆ పాపం ద్వారా ఎన్నో నష్టాలు మనం చూస్తున్నాం కదా. అవి జరగద్దు అని అంటే మనము పాపము నుంచి ఫస్ట్ బయటపడాలి. మీకు ఫస్ట్ చెప్పిన అంశం ఏంటంటే పాపము క్రియారూపకంగా చేసినప్పుడు జరిగే నష్టాలు. ఓకే, దాని ద్వారా చాలా ప్రమాదము ఉన్నది. ఇప్పుడు పుట్టుకతోనే మనకు తెలియకుండానే మనిషి అనేట ఆయన పాప స్వభావం కలిగిన వాడు కనుక పాపం నుంచి మనము బయట పడి పర్ఫెక్ట్గా బైబుల్ చెప్పే రక్షణ ఫస్ట్ పొందుకోవాలి. అర్థమైందా? ఇక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో వీరందరూ రక్షణ పొందిన వారా? మీరు ఏమంటే ఏమంటాడు? సరే, ఇది అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే నువ్వు ఎంతకాలం మందిరంలో ఉన్నా, ఎంతకాలం నువ్వు బైబుల్ చదివినా, ఎంతకాలం నువ్వు ప్రార్థన చేసినా రక్షణ నీకు తెలియకపోతే, నువ్వు రక్షించబడకపోతే లాభము లేదు. అర్థమైందా? ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ లాజరు ధనవంతుడి స్టోరీలో ఆ ధనవంతుడికి ఎప్పటి నుంచో ఏం తెలుసు అంటే ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన తెలుసు. ఆయన ఏమన్నాడు? తండ్రివైన అబ్రహామా అన్నాడు. విశ్వాసులకు అబ్రహాం అనట ఆయన తండ్రి అనే సంగతి నాకు తెలుసు. రెండవది, నీ దగ్గరికి రావాలి అని మా ఇంకా 5 ఉన్నారు కాబట్టి లాజరును పంపు అన్నాడు. అంటే ఏమన్నట్టు? అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం రోమున లాజరు ఉన్నాడు, మరి పరలోకం ఉంది, పరలోకానికి మనుషులు వెళ్ళాలనే సంగతి ఎప్పటి నుంచో వింటున్నాడు ఆయన. బైబిల్లో ఆ విషయాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ పట్టుకొని వచ్చే ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది అని చెప్పలేం. అందుకే ఆల్రెడీ ధర్మశాస్త్రం తెలిసిన వాడు కూడా ఎక్కడికి వెళ్ళినాడు? నరకానికి వెళ్ళినాడు. నరకానికి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఈ రోజున్న చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే దేవుని వాక్యము చెప్పే వాళ్ళకు కూడా ఏం లేదు. నిజమే మాట, ఏం లేదు. లేదు, మీరు ఇది గమ్మత్తు. కాబట్టి మీరు టీవీలలో అక్కడిక్కడ అసలు అట్లా అంటూ అరబ్బో అనుకునేది. వాళ్ళకు కూడా ఉందో లేదో తెలియదు. వాళ్ళని అడిగి చూడండి, అర్థమవుతుందా? ఇది చాలా ప్రమాదం అంచున క్రైస్తవ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఇది నేర్చుకోండి మంచిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాపం అనే దానికి భయపడాలి. పాపం అనే దానికి గౌరవం ఇవ్వకూడదు. పాపానికి దూరంగా ఉండాలి. ఎవరికి ఇష్టం లేదు పాపము? దేవునికి ఇష్టం లేదు. అర్థమైందా? దేవునికి ఇష్టం లేదని మనకు కూడా ఇష్టంగా ఉండకూడదు. అర్థమైందా? ధనాశ దేవుడికి ఇష్టం లేదు. అర్థమైందా? స్త్రీ ఆశ దేవుడికి ఇష్టం లేదు. పురుషునాశ దేవునికి ఇష్టం లేదు. మోసం దేవునికి ఇష్టం లేదు. మనకు కూడా ఉండకూడదు. సరే, రక్షణ పొందాలంటే ఏం చేయాలి? రక్షణ పరిస్థితి ఏంది అనేది బాగా విందాం. బాగా దేవుని వాక్యం చెప్పి ఆయనకు ఒకసారి ఒక ప్రశ్న వేసినాడు మాకు తెలిసిన ఒక బ్రదర్, మీరు చనిపోతే పరలోకం పోతారా అంటే చెప్పలేను అన్నాడు. చెప్పలేవా? ఇంతకాలం వాక్యం చెప్తున్నావు అంటే ఏమేం చదివినావు నువ్వు? అసలు ఆల్మోస్ట్ బైబిల్ కోర్సులన్నీ చేసినాడట. మరి ఎట్లా అంటే ఏమో ఎవడు కనుక్కున్నాడు భయ్, ఎవడు చెప్పగలుగుతాం మనము? అసలు లాస్ట్కి ఆయన అంటున్న మాట ఏందో తెలుసా? అసలు పరలోకం ఉందో లేదో నాకు తెలియదు అంటున్నాడు. ఎవరైనా ఇది బాగా పాసలు కాదు, వాక్యాన్ని బాగా బోధించే వ్యక్తి. ఇటువంటి ప్రమాదంలో చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇట్లనే కొనసాగుకుంటా వెళ్ళి మేము మందిరానికి పోతున్నాం కదా అంటే పరలోకం పోతారంటే ప్రభు అడుగుతారు రక్షించబడ్డారా అంటే రక్షణ అంటే ఏంటిది మరి అని మీరు ప్రభుని అడగద్దు. అర్థమైందా? రైట్, నాతో పాటు ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ అనే జనరల్ సొల్యూషన్, జనరల్ మాట ఏంది? రక్షణ అనే దానికి ఏమని చెప్తాం? రక్షణ అంటే ఇప్పుడు ఈ మొబైల్ ఉంది కదా, మొబైల్కి వెనకకెళ్ళి ప్యాడ్ వేసినాం కదా, ఎందుకు వేసినాము? అంతే. దీన్ని సెక్యూరిటీ కొరకు వేసినాం, ఈ కవచం. అర్థమవుతుందా? అది సంగతి. అట్ ద సేమ్ టైం రక్షణ అంటే దీనికి ప్రమాదం లేకుండా ఆపేదన్నమాట. దీనికి ప్రమాదం లేకుండా ఆపేది. సీట్ బెల్ట్ పెట్టుకోమంటున్నారు. ఎందుకు? కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెడితే యాక్సిడెంట్ అయినా కానీ నీకేమి కాదు. రక్షణ. హెల్మెట్ పెట్టుకోమంటున్నారు కదా, ఎందుకు? కాపాడబడతావని. అట్లనే
ఈ యొక్క శరీరంలో ఉన్న మనకు కూడా రక్షణ కావాలి, రక్షణ కావాలి. అయితేనే మనం కాపాడబడతాం. దేని నుంచి కాపాడబడతాం? ఇది లేకపోతే ఒక ప్రమాదం ఉన్నది. ఏ ప్రమాదం ఉన్నది? అద్దన్నా అవునా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు రక్షణ లేకపోతే? అది సంగతి, అక్కడికి వెళ్ళిపోతావు. అప్పుడప్పుడు స్పీకర్ లేట్ వస్తున్నారు, పాటలు పాడతాం కదా, పాడతామా లేదా? ఎవరి కొరకు పాడతామా పాటని? స్పీకర్ వచ్చేంత వరకు మనసారా ఆరాధించడానికి పాడిన పాటలు కాదు అది. ఇంకా స్పీకర్ బాధ వద్ద ఉన్నట్టు ఒక పాట పాడదాం. అర్థమైందా? దేవుడు అనుకుంటాడు కదా, ఇలా నా కొరకు వాడుతుండ్రా వాని కొరకు వాడుతుండ్రా. మనమేమో దీన్ని ఎక్సలెంట్ ఆరాధన అనుకుంటాం. అర్థమైందా? అందుకే అనుకున్నది కదా, కడుపు గాలి బయట పడేస్తే పేగులన్నీ బయట మనకి పడిపోతాయి బయట. నిజంగా చాలాసార్లు తప్పుడు ఆరాధన చేస్తాం. ఒకసారి మేము వాక్యము చెప్పే ఒక సందర్భంలో సార్ ఇప్పుడే వాక్యం చెప్పకండి, ఒక పెద్ద ఆఫీసర్ వస్తున్నాడు, అప్పటిదాకా పాట పాడదామన్నాడు. నేను అన్న పాట పాడ వాక్యం చెప్పి పచ్చదా కొట్టు కూర్చుందామని చెప్పిన. అంటే ఆఫీసర్ కొరకు పాట పాడి దేవుణ్ణి ఆరాధించాలా కదా? అందుకే ఇప్పుడు ఫిక్స్ అయ్యేదాకా పాట పాడినాం కదా. ఇది మన కొరకు వాడుకున్నాం, దేవుడి కొరకు కాదు. దేవుడికి ఇదంతా తెలిసే. మనం అనుకుంటున్నాం అరే దేవుడిని స్థుతిస్తున్నాడు, దేవుడు అరే ఫ్లెక్సీ కట్టేదాకా వాడిరా నా కొరకు కాదు అనుకుంటాడు ఆయన ఆల్రెడీ. అట్లా చాలాసార్లు దేవుడి కొరకు వాడడం పాటలు. మనం ఎవరి కొరకు వాడతాం? లేట్ అవుతాను, అప్పుడు కరెంట్ పోతుంది. అప్పుడు ఇప్పుడు కరెంట్ పోయే సమస్య లేదు. కరెంట్ పోగానే దాని మరొక పాట ఎదురు హల్లెలూయా స్తుతి మహిమ. కరెంట్ వచ్చేదాకా, కరెంట్ రాగానే మళ్ళీ ఇప్పుడు వాక్యం చెప్పుకుందాం. ఎవరి కొరకు వాడిన పాట? కరెంట్ వచ్చేదా కూడా కరెంట్ కొరకు వాడిన పాట. ఇవన్నీ సరిగ్గా నేర్చుకోవాలి. బైబుల్ అంటే ఇష్టం ఉన్నట్టు నేర్చుకోవడం కాదు, అదన్నా మనకు తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? రైట్, మంచిది. రక్షణ అంటే ఏందనంటే ఇది సంగతి, ప్రమాదము నుండి తప్పింపబడుట. మనకు ఒక ప్రమాదం ఉన్నది. దేనికి ఉన్నది ప్రమాదము? శరీరానికి ఉన్నది ప్రమాదము, ఆత్మకు ఉన్నది ప్రమాదం. మానవ శరీరంలో ఏమున్నది? ఆత్మ కూడా ఉన్నది, ఆత్మ కూడా ఉన్నదన్నమాట. కాబట్టి ఈ ప్రమాదము ఏదైతే ఉన్నదో ఈ శరీరానికి ఆత్మకున్న ప్రమాదము నుంచి మనం రక్షించబడాలి. ఇది సంగతి అన్నమాట. రక్షణ అంటే జనరల్గా మాట్లాడినా రక్షించబడమే, స్పిరిచువల్ లైఫ్లో మాట్లాడినా కూడా రక్షించబడమే. ఈరోజు మీకు తెలవాలి యూత్ అంతటికి, పాపం అనేది చాలా ప్రమాదమైనది. పాపం చేస్తే దానికి ఫలితం చాలా ప్రమాదంగా ఉన్నది. ఆ ఫలితం ఎల్లకాలం ఉంటుంది, ఎవరి మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. మరి అక్కడికి వెళ్ళే మనం రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. ఇది బాగా విందాం. ప్రమాదము నుండి తప్పింపబడుట లేదా రక్షింపబడుట. దేనికి ఉన్నది ప్రమాదము? మన శరీరానికి ఉన్నది, నరకంలో ఆత్మకు ఉన్నది. ఇక్కడ శరీరానికి కూడా పాపం చేసినప్పుడు ప్రమాదము ఉన్నది. రైట్. అగ్ని నుండి రక్షింపబడుట. దేని నుంచి రక్షింపబడుట? మరి మన శరీరం రక్షించబడాలి, ఆత్మ రక్షించబడాలి. దేని నుంచి? అగ్ని. పాపము చేస్తే ఏముంది మనకు? నరకము ఉన్నది. నరకంలో ఏముంది? అంతా నరకం లేదు అంతా ఇటువంటి కూలర్లు ఉన్నాయా? లేవు కదా. అంతేముంది? అగ్ని ఉన్నదన్నమాట. రైట్. ఇక్కడికి వెళ్ళే మనకు రక్షణ కావాలి. తర్వాత రక్షణ అనేది ఏందనంటే సపరేషన్ టు సెటిల్మెంట్. యాక్చువల్గా దేవునికి వ్యతిరేకంగా మనిషి పాపం చేసి, అర్థమవుతుందా, ఆజ్ఞాతిక్రమే పాపము గనక దేవుని నుంచి దూరం అయిపోయినాడు. దేవుని నుంచి దూరం అయిపోయిన వాడికి మళ్ళా ఏం జరగాల? దేవుడి దగ్గరికే రావాలి. ఇంతకుముందు సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన చెప్పిండుగా, రవి నాకు కట్టేసాడు పెడితే మళ్ళీ అది ఎక్కడికి వస్తుంది అట్లనమాట. కాబట్టి ఒక సపరేషన్, మనం విడిపోయినటువంటి సెటిల్మెంట్ జరగాలి. పాపం చేసినప్పుడు మనం ఎవరి నుంచి విడిపోయినాము? దేవుని. తప్పిపోయిన కుమారుడు ఎవరి నుంచి విడిపోయినాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి విడిపోయినాడు. విడిపోయి ఎక్కడ ఉన్నాడు? తండ్రి ఇంట్లో ఉండాల్సినోడు, రాజభవన్ ఉండాల్సినోడు రోడ్డు మీద ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఏం కావాలా? తండ్రితో ఏం కావాలా? సెటిల్మెంట్ కావాలా. ఆ సెటిల్మెంట్లే మనం ఏమన్నామంటే రక్షణ అన్నామన్నమాట. ఆ ప్రమాదంకి వెళ్ళి మనము తప్పించబడాలి. ఆ తర్వాత ఏంటంటే స్లేవ్ టు సెల్ఫ్. మన యొక్క సొంతంగా మనకు కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? శరీర కోరికలు ఉన్నాయన్నమాట. వాటన్నిటి నుంచి మనకి ఏం కావాలా? రక్షణ కావాలా. దాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? శరీరంకి వెళ్ళి వచ్చే కోరికలన్నింటినీ కూడా రెండు రకాల ప్రేరేపణలు. ఒకటెవరు రాసిన అక్కడ? ఎవరొకరు? అది సంగతి అన్నమాట. చూడవద్దన్నది చూడమంటాడు. అవ్వకేం చెప్పినాడు? ఈ పండు చాలా బాగుంది అన్నాడు. అవ్వకేం చెప్పినాడు? తింటే ఇంకా బాగుంటుంది అన్నాడు. అర్థమవుతుందా? అందుకని అవ్వ చూసిందా? ఓన్లీ చూసిందా? చూసింది ఏమనిపిస్తుంది? పట్టుకోవాలనిపిస్తుంది. పట్టుకున్నది ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది. దావీదు మహారాజు ఎక్కడెక్కాడు? బంగ్లు ఎక్కినాడు. బంగ్లు ఎక్కి ఎక్కడ చూశాడు? కిందికి చూశాడు. అసలు దావీదు ఎక్కడ చూడాలా? పైకి చూడాలి. మీరు రక్షించబడ్డ వాళ్ళు అయితే ఏం చూడండి? పైన వాటిని. కింద చూస్తే ఎవరు ఉన్నారు? బత్షెబే ఉన్నది. చూసిన ఆమెకి ఏమన్నాడు? కావాలనుకున్నాడు. అర్థమవుతుందా? పడుకున్నాడు అట్లే పడుకుంటే బాగుంటుండే. పడుకున్నాడు లేచినాడు.
లేచినోడు ఆయన కూర్చుంటే బాగుంటుండే, లేచినోడు బంగ్లెక్కినాడు, బంగ్లెక్కినోడు ఎక్కిన మీదికి చూస్తే బాగుంటుండే, కిందికి చూసినాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ ఎవరు ప్రేరేపించినారు ఆయనకు? అది సంగతనం. రెండు రకాలు, మొత్తం సాతాను మీద వేయద్దు. ఒకసారి దేవుడు బాగా నిద్రపోతుంటే పక్కకు ఒక ఏడుపు వినబడుతుందట. ఏమని ఏడుపు వినబడుతుంది? మూలుక్కుంటూ ఏడుస్తున్నాడు. అందరు నన్ను ఇట్లా చేస్తున్నారు, అందరు అట్లా చేస్తున్నారు, నన్ను బదనాం చేస్తున్నారు అని ఏడుస్తున్నాడట. దేవుడు లేదు చూస్తే ఎవరో ఏడ్చినట్టు కనబడితే, ఏమయ్యా బాబు శాటాన్ ఏడ్చుకుంటే గిడ కూర్చున్నావు ఏంది అని. ఏం చెప్పాలా సార్, మీ పిల్లలందరూ పాపం చేసి నా మీద వేస్తున్నారు అంటున్నాడు. పాపమే వాళ్ళు చేస్తున్నారు, కానీ ఎవరిని బదనాం చేస్తున్నారు? సాతాన్ అట్లా వేస్తా. నేను ఏం చేసిన సార్ వాళ్ళకు? అరే బాబు అటు చూడు కొంచెం బాగుంటుంది అన్న, అంతే. చూడమని అంతే. వాడే చూసిండు, వాడే పోయిండు, వాడే పట్టుకుండు, వాడే పాపం చేసిండు. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు సాతాను శోధించా నన్ను అంటున్నాడు. అసలు మీ వాళ్ళు మస్తు చాలా ఉన్నారు సార్, అందుకే ఏడుస్తున్నా అంటున్నాడు దేవుడితో. అర్థమైందా? ఓన్లీ సాతాను ఒకటే కాదు, ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి మనకు శరీరపరమైన కోరికలు కూడా ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం ఏం చేయాలంటే, ఈ స్లేవ్ మనం బానిస అయిపోయినాం. మనం ఈ బానిసత్వంకి వెళ్ళే బయటకు తీసుకొచ్చేదే ఏమంటాం మనము? రక్షణ. పాపానికి బానిసలైపోయినాం, పాపానికి దాసులైపోయినాం, శరీర కోరికలకు దాసులైపోయినాం. అర్థమైందా? నరకానికి వెళ్ళే మార్గంలో మనం ప్రయాణం అవుతున్నాం. కారణం ఏంటంటే పాపాన్ని బట్టి. ఓకే, వీటన్నిటి నుంచి మనకేం చేయాలా? రక్షణ జరగాలి, రక్షణ జరగాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1:12 చూడకుండా చదవచ్చు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మరి ఏం చేయాలి మనము? ఈ శరీర కోరికల నుంచి, సాతాను పరిస్థితి నుంచి, పాపం పరిస్థితి నుంచి, నరకము నుంచి, ఈ ఆత్మకు ప్రమాదం తప్పించబడాలంటే ఏం చేయాలంట? ఒకటే ఒక వర్డ్. ఎట్లా ప్రమాదం రక్షించబడతాము? ఒకటే ఒక వర్డ్. ఏంది వర్డ్ అది? యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏం చేయాలంట? ఆయన యందు మళ్ళీ చదువు. ఆయన యందు విశ్వాసము ఉంచవడం ద్వారా ఏం జరుగుతుందట? దేవుని కుమారులు అవడానికి అధికారము ఉన్నదట. దేవుని నుంచి మనం విడిపోయినాం. ఇప్పుడు తండ్రి యొక్క కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఆయన దగ్గరికి వచ్చినాడు కదా. వస్తే మళ్ళీ ఎట్లా కుమారుడైనాడు ఆయన? ఆయన కూలివాడికి వద్దాం అనుకున్నాడు. మళ్ళీ ఎట్లా కుమారుడైనాడు ఆయన? ఎట్లయినాడు? కూలివాడికి వద్దాం అనుకోండి, ఎట్లయినాడు కుమారుడుగా? వాళ్ళ తండ్రి దగ్గరికి రాస్తా అని అనుకున్నాడు, చూసినావా? అప్పుడైనాడు ఆయన. మా డాడీ నన్ను మళ్ళా క్షమిస్తాడు, మా డాడీ మళ్ళీ నన్ను తిరిగి తీసుకుంటాడు అనే మనసుతో వచ్చినాడు. బుద్ధి వచ్చినప్పుడు అన్నది కదా. కాబట్టి మనం కూడా ఆయన దిక్కు తిరిగితే వీటన్నిటి నుంచి ఏమైతే మనము రక్షింపబడతాం, ఈ ప్రమాదంకి వెళ్ళి తప్పించబడతాం. ఇప్పుడు వాడు పందులు మేసే పని ఉందా వాడికి? పొట్టు తినే పని ఉందా వాడికి? కరువు ఉందా వాడికి? బట్టలు లేవా ఇప్పుడు వాడికి? లేవు. ఎందుకు? రాగానే ఏమిచ్చినాడు? బట్టలు ఇచ్చాడు. రాగానే ఏమిచ్చినాడు? బంగారు ఉంగరం ఇచ్చాడు. రాగానే ఏమిచ్చినాడు? చెప్పులకు, కాళ్ళకు చెప్పులు ఇచ్చాడు. రాగానే ఏమిచ్చినాడు? పెద్ద మేకపిల్లి ఇచ్చినాడు. ఆహార కొరత లేదు, బట్టల కొరత లేదు, శరీరం మీద ఉండే బంగారం కొరత లేదు, కాళ్ళకు చెప్పులు లేవనే కొరత లేదు. తండ్రి దగ్గర ఉంటే అన్నీ ఉన్నాయి. ఎట్లా యాక్సెప్ట్ చేయబడ్డాడు? బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. మీ నాయన అప్పుడెప్పుడైనా కానీ ఆల్రెడీ మీ అమ్మ గర్భము ఉన్నప్పుడే మీ నాయన దుబాయ్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 3 ఏళ్ళకి వస్తాడు. అప్పటికి నువ్వు పుట్టి 3 ఏళ్ళు అవుతుంది. మీ అమ్మ ఏమని చెప్తుంది నీకు? ఈయననే మీ నాయన అని చెప్తుంది. మీరు ఏం చేస్తారు? ఈ పిల్లలు మా డాడీ అని పోతారు అంతే. ఎట్లా డాడీ అండి ఆయన మీకు? బై ఫెయిత్. మా అమ్మ చెప్పింది కానీ ఈయననే మా నాయన అంతే. బైబుల్ చెప్తుంది యేసు ప్రభువే రక్షకుడు. బై ఫెయిత్. అర్థమవుతుందా? అని నేను చూడలే, నాకు తెలియదు. దుబాయ్ పోయి ఇప్పుడు అసలు అంటే దుబాయ్ ఎప్పుడైనా రాని, ఈజ్ ద గాడ్. అర్థమైందా? ఈజ్ యువర్ ఫాదర్. సింపుల్ లాజిక్ అండి. దీనికి గడబడి చేయాల్సిన పని లేదు. 50 రోజులు ఉపవాసం ఉండాలి పని లేదు. నాకు ప్రభు కనబడితే కానీ నమ్మనే పని లేదు. నీకు బ్రెయిన్ ఉందని ఎవడు చెప్పిండు? చూసినావు ఎప్పుడన్నా నీ బ్రెయిన్? నువ్వు ఇప్పుడు ఎంఆర్ఐ ఇస్తే కనబడుతుంది. ఎంఆర్ఐ లేని కాలంలో బ్రెయిన్ ఉందని తెలుసా? మరి లేదంటే ఒప్పుకుంటావా? మరి ఎట్లా నమ్ముతున్నావు? ఉందని నమ్ముతున్నావు అంతే. అర్థమైందా? నేను లక్ష్మాపూర్ ఎప్పుడు చూడలే, ఉందని వచ్చిన వస్తే ఉన్నది. ఈ లక్ష్మాపూర్ ఉన్నదో లేదో, దేవేందర్ ఏదో గుడి మీద ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, ఇంకా నిజంగా ఉన్నదో లేదో, లేకుంటే అసలు పోయినాక అసలు కొండనే లేదంటాడా అని నేను అనుమానంతో వస్తే లక్ష్మాపూర్ లేదు, కొండ లేదు. బై ఫెయిత్
ఎంత ఈజీగా ఉన్నది తెలుసా? ఎంత ఈజీగా ఉన్నది. ఏమైనా మీకు ఇట్లా కొరడా ఇచ్చి కొట్టుకోమంటున్నామా యేసుని నమ్ముకోవడానికి? మొత్తం గాయాలు చేసుకోని అంటున్నామా? ఏలియా కాలంలో ఏం చేసినారు? రా 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 అని చెప్పేసి కొట్టుకున్నారు తెలుసా? వచ్చినాడు ఆయన? రాలేడు. ఏలియా ఏమన్నాడు? ప్రభువా, వీళ్ళ ముందర నువ్వు దేవుడు అని కనపరుచుకో, 2 తలంపుల మధ్య వీళ్ళు ఉన్నారు అంటే దేవుడు వచ్చినాడు. కొట్టుకుంటూ వచ్చినాడా? ఉట్టిగా పిలిస్తే వచ్చినాడా? మరి సూక్ష్మంలో మోక్షమం. డబ్బులు ఖర్చు అవుతుంది దీనికి. యేసుప్రభా నువ్వే దేవుడు అంటే దేవుడు, కాదంటే నరకం. నువ్వు కాదంటే నీ ఇష్టం. అర్థమవుతుందా? ఇది మనసు గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, విశ్వాసము ద్వారా, బై ఫెయిత్. రక్షణ నిజంగా అవసరం ఉన్నదా? ఉన్నది, తప్పకుండా అవసరం ఉన్నది. రక్షణ అర్జెంట్. సాల్వేషన్ ఈజ్ వెరీ అర్జెంట్. తప్పక రక్షణ పొందాలి ప్రతి ఒక్కరు. ఎందుకు చదవండి, మనము చదవండి. జన్మత పాపులం, ఎట్ ద సేమ్ టైం క్రియల వల్ల కూడా పాపులమే. ఒక ఆయన అప్పుడు ఎవరు అన్నాడు, మనము పాపం చేసినందుకు పాపులం కాలే, కానీ మనము పాపులం కాబట్టే పాపము చేస్తున్నాం. నువ్వు పాపం చేసినందుకు పాపి కాలే. నేచర్ లోపట్టే నీకు ఏమున్నది? పాప స్వభావము ఉన్నది. అందుకనే మనం పాపము చేసాం. చిన్న పిల్లోడికి పాపం తెలుసా? తెలియదు అసలు వాడికి. అసలు వాళ్ళ అమ్మ పని చెప్తే వాడు ఏమంటాడు? వాళ్ళ అమ్మ పని చేస్తే చెప్తే ఏమంటాడు వాడు? నాకు ఒక చాక్లెట్కు డబ్బులు ఇస్తావా? చాక్లెట్ కొనిస్తే ఈ పని చేస్తాడు. అర్థమైందా? ఇది తప్పు రాని అసలు వాడికి ఎవరు చెప్పాలా? లోపట ఏముంది? పాప స్వభావం ఉన్నది. అందుకే మనిషి ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. నువ్వు పాపం చేసినందుకు పాపి కాలే. పాపము నేచరే, మన నేచరే సిన్ నేచర్ అన్నమాట. అందుకని మనం ఏం చేస్తున్నామంటే పాపము చేస్తున్నాం. అందుకనే మనకు రక్షణ ఇమీడియట్గా కావాలి. క్రియల వల్ల పాపం చేస్తాం మనము. జన్మత ఆల్రెడీ మనము పాపుల. నేను చెప్పే మాట కదా, ఎవరు చెప్తున్నారు? బైబుల్ చెప్తుంది. బైబుల్కి మనం పెట్టిన పేరేంది? పరిశుద్ధ గ్రంథం అని కాదు. బైబుల్కి పెట్టిన పేరేంది? ఇలా ఉన్న వచనాలను ఎవరి? దేవుని నోటి మాట. ఒక భాషలో చెప్పాలంటే ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చెను. వాక్యం అంటే ఎవరో తెలుసా? ఎవరు వాక్యం అంటే? యేసుక్రీస్తు. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అర్థమైందా? రోమా పత్రిక, కొరింథీ పత్రిక ఎవరు రాసినారు? వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు చేత ప్రేరేపించబడి వాళ్ళు పలికిరి అని ఉందన్నమాట. అర్థమైందా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. అబద్ధం ఆడతారా? ఆడరు. అబద్ధం ఆడితే దేవుడు ఎట్లయితే ఆయన? కాబట్టి ఆయన చెప్పినాడు రోమన్స్ 5:12, 18, 19 ఏం చెప్తుందంటే మనిషి జన్మత పాపి, క్రియల వల్ల పాపి. నువ్వు 2 రకాలు కాదని రుజువు చేస్తావా? చేయలేవు. చిన్నప్పుడే నువ్వు తెలియకుండానే పాపము చేస్తున్నావు. నేచర్ ఉంది కాబట్టి. ఆ పెద్దగైనా కూడా మళ్ళీ ఏం చేస్తావు? తప్పకుండా పాపము చేస్తావు. చాలాసార్లు పాపం పోవాలని చదివించినట వాడికి. చదువు చదివిస్తే వీడు పాపం చేయడం అనుకున్నట జనాలు. అందుకే ఒక చిన్న పిల్లగాడుకు వాళ్ళ అమ్మ కూలికి పోయిన తర్వాత వీడు పెరుగు తినద్దని వాళ్ళ అమ్మ చెప్పిపోతేనట వాడు మెల్లగా వాళ్ళ అమ్మ వచ్చి కూడా పెరుగు తినేస్తుండే. పెరుగు తినేస్తే వాళ్ళ అమ్మ పెరుగు తిన్నావంటే నేను తినలే మమ్మీ అంటున్నాడు. వాడు తినలేవా? ఇది చూడు, ఇక్కడ అంటిది చూడు అంటే వాడికి తుడుచుకోవాలని తెలియదు. దొరికిపోయిండు. అరే వీడు ఊరికే మిస్టేక్ చేస్తుండు, స్కూల్లో వేస్తుండు బాగుపడతాడు అనుకోని వాడిని తీసుకెళ్ళాలి. అమ్మ స్కూల్ వేసిందట. స్కూల్ వేసిన తర్వాత కొంచెం జ్ఞానం వచ్చింది కదా వాడికి. ఇప్పుడు వీడు జ్ఞానం వచ్చింది కనుక పెరుగు తినడు అనుకుంది ఆమె. ఆ తర్వాత మళ్ళా కూలికి పోయింది. వీడు మళ్ళా పెరుగు తిన్నాడు. సాయంత్రం వచ్చిన తర్వాత చూస్తే పెరుగు బుడ్డిలో పెరుగు లేదు. అప్పుడు అడిగింది అన్నమాట, అరే నువ్వు పెరుగు తిన్నావంటే తినలే మమ్మీ, కావాలంటే చూడు అంటే ఎక్కడైనా లేదంటే తినలేదు. కాబట్టి పాపం నుంచి వాడిని ఎవరు బయటకు తీసుకురాలేరు, చదువు తీసుకురాలేదు. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. కాబట్టి మనం జన్మత పాపులం, మనకు ఒక రక్షకుడు కావాలి. వెరీ అర్జెంట్ అన్నమాట. రైట్. మొదటిది ఏంటంటే పుట్టుకతోనో పాపము, క్రియల ద్వారా పాపము. మనకేం కావాలంటే క్షమాపణ కావాలి. రెండో మాట ఏంది? మనం తప్పిపోయినాం. ఎవరి దగ్గర తప్పిపోయినాము? మన దేవుడు. ఏం చెప్పినావు తల్లి? దేవుడి దగ్గర తప్పిపోయినాం. అర్థమైందా? మనం చాలాసార్లు మనం తప్పిపోయి అప్పుడెప్పుడు ఎక్కడ ఒక స్టోరీ విన్నా. ఒక చిన్న బాలుడు ఒక మార్కెట్లో తప్పిపోయి నిలబడ్డాడట. నిలబడితే పోలీసు ఆయనకు వచ్చి అడుగుతున్నాడు, అంకుల్ మా మమ్మీ డాడీ తప్పిపోయినట్టు. తప్పిపోయింది ఎవడు?
వీడు మా మమ్మీ డాడీ కనబడితే అంకుల్ మా మమ్మీ డాడీ తప్పిపోయిన అనౌన్స్మెంట్ చేయండి. ఒరే తప్పిపోయింది మీ మమ్మీ డాడీ కాదురా, వాళ్ళ వ్యక్తి నువ్వు తప్పిపోయినవరా. చాలాసార్లు దేవుడికి దగ్గరికి వెళ్ళి తప్పిపోయింది మనం, కానీ చాలాసార్లు దేవుడే తప్పిపోయినట్టు హాయిగా ఉంటున్నాం. నీకు కావాలంటే రా మమ్మల్ని వెతుక్కో అన్నట్టు. మనము తప్పిపోయాము నిజంగానే, కానీ మనకెవరు కావాలా? వెతికే రక్షకుడు కావాలి, వెతికే రక్షకుడు కావాలి. ఆదికాండం 6:5 రాసుకోండి, లూకాసు వార్త 19:10 రాసుకోండి. ఎవరు వెతుక్కుంటూ వచ్చినారు చెప్పండి బైబిల్ ప్రకారము? నశించిపోతున్న వారు రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చాను. అసలు మనం తప్పిపోయి దేవుడికి అంటున్నాం అన్నమాట. ఎవరికో చెప్తూ ఇంకా చెప్పలేము మన పోలీసులకు, సార్ మా దేవుడు తప్పిపోయింది సార్ జర వెతకండి అంటుంది. అర్థమైందా? ఆయనే వచ్చింది కాబట్టి మంచిగా అయిపోయింది. వెతికే రక్షకుడు. మళ్ళీ చెప్తున్నా, ఈ రక్షణ సిద్ధాంతం మీకు బాగా అర్థం కావాలి, లేకపోతే చాలా కష్టము. మళ్ళీ మళ్ళీ చెప్తున్న, వాక్యం చెప్పే వాళ్ళకు కూడా సరి అయిన రక్షణ లేని కాలములో ప్రమాదములో క్రైస్తవ్యము ఉన్నది. జాగ్రత్త సుమా. మూడవది ఏంటంటే, మనము దేవుని న్యాయ తీర్పు కింద ఉన్నాము. ఎందుకంటే పాపం చేసిన వానికి ఏముందని చెప్పినా శిక్ష ఉన్నది, తీర్పు ఉన్నది. అర్థమైందా? ఎక్కడికి తీర్పు? నరకానికి తీసుకెళ్లే తీర్పు దేవుడు ఇస్తాడు. అందుకని ఇప్పుడు ఆ యొక్క న్యాయ తీర్పు కిందికి వెళ్ళే మనకు ఏం కావాలంటే విడుదల కావాలి, విడుదల కావాలి. అర్థమైందా? ఆ జడ్జిమెంట్కి వెళ్ళే మనకు బయటకు తీసుకొచ్చే వాళ్ళు కావాలి. కాబట్టి రక్షణ చాలా అవసరం, వెరీ అర్జెంట్ అన్నమాట, వెరీ అర్జెంట్. రక్తం ఎక్కించడం అర్జెంటా నాన్ అర్జెంటా? అర్థమైంది? తొందరగా రక్తము ఎక్కించాలి, తొందరగా ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ పెట్టాలి సార్, ఒక 2 గంటల తర్వాత ఆక్సిజన్ పెడతాం మీ పేషెంట్ కంటే ఉంటాడా? వెరీ అర్జెంట్, అంతకంటే ఎక్కువ అవసరం అన్నమాట రక్షణ. ఎందుకంటే మనము దేవుని న్యాయ తీర్పు కింద ఉన్నాము, దేవుణ్ణి కాదని బయటకు వెళ్ళిపోయాము. ఇది తప్పించుకోవాలంటే మనకేం కావాలా? విడుదల కావాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3 చదవండి, ఏముంది ఒకసారి కనీసం వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నిర్వహించుకొనుచు అనుసరించి స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు, అంటే దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క తీర్పు కింద మనము ఉన్నామన్నమాట. ఎందుకు? మన ప్రవర్తన బాగా లేదు. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం కావాలా? మనకు విడుదల కావాలి. దేవుని న్యాయము కింద, దేవుని తీర్పు కింద మనం ఉన్నాం కనుక మనకు విడుదల కావాలి. ఇప్పుడు ఆత్మీయంగా మనము చనిపోయాం, దేవునికి దూరం అయితే ఏమైనా మనము ఆత్మీయంగా చనిపోయినాం. స్పిరిచువల్లీ వీఆర్ డెడ్ అన్నమాట, చనిపోయినాం. ఆత్మీయంగా చనిపోయినాడికి ఏం కావాలా? జీవము కావాలా, జీవము కావాలి. దేవునికి వెళ్ళే మరణం అంటే ఏందో తెలుసా? మరణం అంటే ఏందో తెలుసా? దేవుని నుంచి ఎడబాటు. స్పిరిచువల్ డెత్ అంటే దేవుని నుంచి ఎడబాటు. ఇప్పుడు మనకేం కావాలంటే జీవము కావాలి, జీవము కావాలి. యేసు ప్రభువుకున్న పేరేంది చెప్పండి? యేసు ప్రభువుకున్న పేరేంది? జీవాధిపతి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, దానికి మేము సాక్షులం అంటాడు. తెలుసా? అది సంగతి. కాబట్టి ఆత్మీయంగా చనిపోయాము, కాబట్టి వెంటనే మనకేం కావాలా? జీవము కావాలి. 108లో ఉన్నాం మనం, గుర్తుపెట్టుకోండి. అంబులెన్స్ ఉన్నాం అన్నమాట. వెంటనే ఏం ఎక్కియాలి? మనకు రక్షణ అనేదాన్ని ఎక్కించాలి. ఆ తర్వాత పాపానికి సాతానుకు బానిసలుగా ఉన్నాం, పాపానికి సాతానుకు బానిసలు ఉన్నాం. కాబట్టి ఆ పాపము నుంచి, సాతాను యొక్క శక్తి నుంచి మనకేం కావాలంటే విడుదల కావాలి, విడుదల కావాలి. దీన్నే మనం ఏమంటామంటే రక్షణ వెరీ అర్జెంట్, వెరీ అర్జెంట్. ఆ తర్వాత పాప శిక్ష నుండి మనకేం కావాలంటే రక్షణ కావాలి. పాప శిక్ష నుండి మనకేం కావాలా? రక్షణ. పాపం నుంచి ఏమొస్తుంది చెప్పినా? ఏమొస్తుంది? పాపానికి ఏముంది? శిక్ష ఉన్నదండి. నువ్వు ఫైర్ని ముట్టుకుంటే కాలుతుంది అంతే. అగ్ని ముట్టుకుంటే ఏమవుతుంది? తప్పకుండా కాలుతుంది అన్నమాట. అర్థమైందా? నూనె పోసి కాలు పెడితే ఏమవుతుంది? జారుతావు. అక్కడ కాలుతుంది, ఇక్కడ జారుతుంది. అర్థమైంది? కాబట్టి పాపం యొక్క శిక్ష మనకుంది కనుక ఆ శిక్ష నుంచి మనము రక్షణ పొందాలి, తప్పింపబడాలి. పాపానికి వచ్చే శిక్ష ఏంటి చెప్పండి మీరు? మళ్ళీ పొద్దున చెప్పిన థియరీ అంతా ఇప్పుడు మీకు అర్థం కావాలా? పాపం నుంచి వచ్చే శిక్ష ఏంది? నరకమే, నరకమే. 2-3 పదాలు మీ మైండ్లోకి అస్సలు పోకూడదు. అర్థమైందా? ఎస్పెషల్ యవనస్తులు మీరు ఇంకా ప్రమాదం. ఎందుకంటే మీరు చేయవద్దనే చేస్తారు, చేయాలన్నాయి చెయ్యరు, చేయాలని చేయవద్దనే చేస్తారు. ఓకే, రైట్
రక్షణ ఎవరికి కావాలి? రక్షణ ఎవరికి కావాలి? ఎందుకు కావాలి? మీరు చెప్పండి, ఆన్సర్ చూద్దాం. రక్షణ ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? కరెక్టే అమ్మా, కరెక్టే. గట్టిగా చెప్పు బయటకు. పాపం చేసిన వాడికి రక్షణ కావాలి. ఎందుకు కావాలి? పాపం వెనుక భయంకరమైన ప్రమాదము ఉన్నది. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోకుండా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, యేసు ప్రభు దగ్గరికి రాకుండా, ఆయనతో తెగతెంపులతో ఉంటే పాపము నీతో ఉన్నట్టే. ఆ పాపం వెనుక ప్రమాదము ఉన్నది. రైట్. ప్రతి మానవ పాపికి ఏం కావాలా? రక్షణ కావాలి. అందులో ఎవరున్నారు? అందులో ఎవరున్నారు? మనమంటే నన్ను కలుపుతావు, మనం కాదు. ఎవరు? నేనున్నా. ఇది సంగతి. అర్థమైందా? అక్కడెక్కడో 5,000 రూపాయలు ఇస్తారట, మనం పోదామా? నేనే పోతావా? అర్థమైందా? పైసలు ఇస్తాంటేనేమో ఒక్కడి పోతావు, పాపంకు శిక్ష అంటే నన్ను కలుపుకుంటున్నావు కదా. నా సొంతం నేనే అని చెప్పాలి. అర్థమైందా? నేనే అని చెప్పాలి. చాలాసార్లు దేవుని సేవకులు పని చెప్తాను, ఒక వాటర్ తెద్దామంటే రారా పోదామంటారు. అర్థమైందా? రారా పోదాం, ఒకరు తీసుకొని పోతారు పనికి. అర్థమైందా? ఓన్లీ మన పాస్టర్ డబ్బులు ఇస్తారంటే వాడికి చెప్పాడు, వీడు ఒక్కడెత్తాడు. ఎందుకు? లాభం ఉంది కదా. మళ్ళీ ఆయన కలుపుకోవాలి 500, 250, 250 పంపాల. పనికి అయితే మాత్రం ఇద్దరు పోవాలి. రాను టైంపాస్ రారా అంటాడు. అదే ఒకరు పాస్టర్ పైసలు ఇస్తున్నాడు, ఒకరు పైసలు ఇస్తున్నాడు, రారా అంటే నేను రాను, టైంపాస్ రారా అంటావా? ఆడు రాకుండానే పోకుండి. అర్థమైందా? కాబట్టి ఎవరికి సూటిగా ఎవరికి? నాకే. ప్రతి మానవ పాపిలో మనం ఉన్నాం. వి లాస్ట్, వీ హ్యావ్ టు గెయిన్ ఇట్. మనం పోగొట్టుకున్నాం, దాన్ని సంపాదించుకోవాలి. మనం ఏం చేసినాం? దాన్ని పోగొట్టుకున్నాం. దేవుని యొక్క మాట వినక ఆజ్ఞాతిక్రమము చేసి పాపం చేసినాము. దేవుడి సన్నిధి పోయింది, దేవుడిచ్చే రక్షణ పోయింది కనుక మనం పోగొట్టుకున్నాం. వి లాస్ట్ దీస్ థింగ్స్. ఏమేమి లాస్ అయినాం? పాపం చేయడం వల్ల ఏమేమి లాస్ అయినాం? దేవుడితో సహవాసం లేదు. ఆదాము పాపం చేస్తే దేవుడు ఏం చేసినాడు? ఏదైనా తోట నుండి బయటకు పంపినాడు. సహవాసం ఉన్నదా? పోయిందా? పోయింది. ఆ తర్వాత దేవుని ప్రేమ నుండి దూరం అయిపోయినాము. రోజు వచ్చి ఆదాముతో దేవుడు మాట్లాడేవాడు కదా. చల్లపూట ఆదాము వద్దకు వచ్చి ఆదాము అని మాట్లాడేవాడు. మధ్యలో పాపం చేసినప్పుడు ఆదాము నువ్వెక్కడా అంటే అసలు ఆయన అడుగుతున్నాడు, నువ్వెక్కడా? అర్థమైందా? అరే బాబు నువ్వు చెప్పరా ఎక్కడున్నావు అంటే నేను దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు అంటే చెట్టు సాటుకు దాక్కున్నాడు. రారా ముందరికంటే రానంటాడు. అసలు నేను ప్రేమించాలనిపిస్తుంది రా బాబు అని దేవుడు అంటుంటే నేను రానంటే రానంటాడు. ఎందుకు? దేవుని ప్రేమకు పాపం ఏం చేసింది? మనని దూరము చేసింది. అందుకే ప్రతి ఒక్కరికి ఆనందం పోయింది. మనం పాపం వల్ల ఏం పోతుందండి? ఆనందం పోతుంది. అర్థమైందా? పాపం ద్వారా మనకి ఏమొస్తుంది? అపరాధ భావం వస్తుంది. అప్పుడప్పుడు నేను బయట ఆల్రెడీ టిఫిన్ చేసి వస్తాను మా ఇంటికి. వచ్చినప్పుడు మా భార్య మళ్ళా టిఫిన్ చెయ్యమంటది అనుకో, ఇప్పుడు ఆకలి కాదంటుండు. అలా ఏం చేసిన అప్పటికే టిఫిన్ చేసేసి సరే బాగా ఉంటుందో కొద్దిగా తింటాం అన్నమాట. తింటే ఎప్పుడు ఎక్కువ తింటాం, ఇప్పుడు తక్కువ తింటాం ఏంది అంటే మళ్ళీ ఒక స్టోరీ, ఈరోజు ఆకలి లేదు. ఇవన్నీ ఏంటి? అబద్ధాలు. ఈ అబద్ధాల వల్ల, ఈ పాపం వల్ల నేను చాలా ఆనందంగా ఉంటానా? లేకపోతే మా భార్యకి స్టోరీ ఎప్పుడు చేయాలని ఎప్పుడైనా చెప్పేస్తే బాగుండని లోపలికి వెళ్ళి హార్ట్ వాయిస్ వస్తుంది. నాకు ఏమొస్తుంది చెప్పండి? లోపలికి వెళ్ళి అపరాధ భావం వస్తుంది. తెలుసా? అది ఒక అబద్ధం చెప్తే ఇది అపరాధ భావం. మీకు రాలేదంటే మీరు చచ్చిపోయినట్టు లెక్క. మీకు గిల్టీ లేదు అని అంటే, ఒక తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు గిల్టీ అనిపిస్తలేదంటే, అపరాధం అనిపిస్తలేదంటే మనం బతుకున్నట్ట చచ్చినట్ట? చచ్చినవాడికి అపరాధ భావం ఉంటుందా? ప్రాణం లేని దానికి అపరాధ భావం ఉంటుందా? ఇది తప్పని నాకు కలిగింది, నాకు ఇక్కడ ఏళ్ళు కట్ అయింది అనుకో, ఇది వచ్చి టేబుల్ వచ్చి అరే సారీ అండి నేను అనుకోకుండా అంటది. ఇది ఎందుకన్నది? ఇది అసలు దానికి జీవం లేదు, తప్పనే సంగతి దానికి తెలియదు. అంటే ఇది ఆల్మోస్ట్ అది ఏమన్నట్టు? ప్రాణం లేదన్న. ప్రాణం లేదంటే ఏమన్నట్టు? డెడ్ అన్నట్టు. మరి నీకు గిల్టీ లేదంటే దాని అర్థమేంది? నువ్వు వేరే వాడికి తప్పు చేసి సారీ చెప్తలేవు, మీ భార్యకి తప్పు చేసి సారీ చెప్తలేవు, సేవకుడు తప్పు చేసి సారీ చెప్తలేవు, ఒక మనిషి కాళ్ళు అవుతే సారీ చెప్తలేవు అంటే నువ్వేమైనా అప్పటికి ఒక 2 సార్లు అంటాడు. తగిలినా కానీ ఏం సార్లు తగిలిందంటే తగిలింది మళ్ళీ తగులుతా అంటాడు ఇంకా చచ్చిపోయాడు అన్నట్టు. అర్థమవుతుందా? కాబట్టి మనకి ఏం పోతాయంటే అప్పుడు గిల్టీ ఫీలింగ్ వస్తుంది, ఆనందం ఉండదు. పాపం చేస్తే ఆనందం ఉండదు. అందుకని ప్రతి మనిషికి రక్షణ అవసరము. ఈ రక్షణ పాపం వల్ల పోయింది. ఎందుకు అవసరం అంటే సహవాసం పోయింది, ప్రేమ పోయింది, ఆ తర్వాత ఆనందము పోయింది. చివరికి ఏంటంటే ఏం పోయింది? ఎటర్నిటీ, నిత్యత్వం కూడా పోయింది. ఇవన్నీ లాస్ అయినామండి పాపం వల్ల. అందుకని రక్షణ
ప్రతి ఒక్కరికి కావాలా, ప్రతి ఒక్కరు లాస్ అయ్యాడు. నిత్యత్వం పోగొట్టుకున్నాడు, దేవుని ప్రేమ పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చే ఆనందం పోగొట్టుకున్నాడు, దేవుడితో సహవాసం కూడా పోయింది. అర్థమైంది? అందుకని ఏమైంది? గిల్టీ కాన్షియస్, అపరాధ భావం అన్నమాట. ఇవన్నీ మళ్ళా ఏం కావాలంటే మళ్ళీ దగ్గరికి రావాలి. వి లాస్ట్, వి హ్యావ్ టు గెయిన్ ఇట్. ఇవన్నీ మళ్ళీ రావాలి అని అంటే తప్పకుండా మనం ఏం పొందాలా? రక్షణ పొందాలి. రక్షణ పొందాలి. ఎవరికి కావాలి రక్షణ? ప్రతి మానవుడికి కావాలి. ఎందుకు కావాలి రక్షణ? ఇవన్నీ పోగొట్టుకున్నాం, ఇవన్నీ రక్షణలో దాగి ఉన్నాయన్నమాట. రైట్. రక్షణ ఎలా వస్తుంది? రక్షణ ఎలా వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది చెప్పండి? మీరు రక్షించబడాలంటే ఎవరు రక్షించాలా నిన్ను? బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు రక్షిస్తారని చెప్తుంది? ఎవరు రక్షకుడు అని చెప్తుంది? యేసు ప్రభు అని చెప్తుంది. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు పాపం చేసినావు, రక్షకుడికి ఏముండకూడదు? పాపం ఉండకూడదు. అర్థమైందా? నువ్వేమో తప్పిపోయావు, రక్షకుడు ఏం చేయాలా? వెతికి పట్టుకోవాలా. ఓకే, నువ్వు అపరాధ భావంతో ఉన్నావు, దాన్ని ఏం చేయాలా? రక్షకుడు తొలగించేయాలా. అర్థమవుతుందా? హెల్మెట్ పెట్టుకున్నా కూడా తలకు దెబ్బ తగిలితే, దెబ్బ తగలకుండా కాపాడితే రక్షణ కవచం అంటారు దాన్ని. హెల్మెట్ పెట్టుకున్నా కూడా ఇంకెక్క దెబ్బ తగిలింది అనుకో, అది రక్షణ కవచమా భక్షక కవచమా? అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు అంటే ఆయన ఎవరంటే రక్షకుడు. నీకున్న పాపం ఆయనకు లేదు, నీకున్న నరకం ఆయనకు లేదు, నీకున్నటువంటి అపరాధ భావం ఆయనకు లేదు. అటువంటి వాడు రక్షిస్తాడు. ఎలా సిద్ధమైంది? ఎలా రక్షణ అంటే మొదటి మాట చూద్దాం. ఎలా రక్షణ? నీ కోసం, నీ స్థానములో, నీకు బదులుగా యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా రక్షణ సిద్ధమైంది. గుర్తుపెట్టుకోండి, ఈ స్థానం ఎవరికి లేదండి, ఎవరికి లేదు. నువ్వు సింపుల్, నువ్వు ఒక నదిలో పడిపోయినావు, బయట ఉన్నవాడిని నేను కాపాడుతా అంటున్నాడు. అర్థమైందా? నువ్వేం చేయాలా? వాడికి నువ్వేం చేయాలా? నీ చేతి ఇవ్వాలా. అర్థమైందా? నీ చేతి దగ్గర పెట్టుకుంటే వాడు కాపాడలేడు. అట్ ద సేమ్ టైం మనం పాపంలో ఉండి దేవుడిచ్చే ప్రేమను, సహవాసాన్ని, ఆనందాన్ని, నిత్యత్వం, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు మనిషి. అది ఇవ్వడానికి యేసు ప్రభు నీకు ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అన్నమాట. సింపుల్. అర్థమైందా? యాక్చువల్గా అయితే నువ్వేం చేయాలా? నీకున్నటువంటి ఆ పాపానికి నువ్వు సిలువ మీద వేలాడబడి నీ రక్తం అంతా కూడా పోయి, నీకు కొరడా దెబ్బలు తగిలి, నీకు ముళ్ళ కిరీటం పెట్టి, నీకు నరకానికి పంపి ఇవన్నీ జరగాల. కానీ ఇప్పుడు ఏం చేసినాడు? ఆ స్థానం అంతా ఎవరు తీసుకుంటారట? యేసు ప్రభు తీసుకుంటాడట. నీ బదులుగా పెనాల్టీ, నీ బదులుగా పనిష్మెంట్, నీ బదులుగా శిక్ష, నీ బదులుగా రుసుము ఎవరు చెల్లిస్తారట? యేసు ప్రభు చెల్లిస్తారు. నువ్వు అనుకోకుండా దొంగతనం చేసినావు, నిన్ను పట్టుకున్నారు. పట్టుకుంటే మీ నాయన వచ్చినాడు, వచ్చేయమంటున్నాడు, మా బాబును వదిలేయండి అన్నాడు. వదిలేయంటే మరి 1000 రూపాయలు జరిమానా కట్టాలంటున్నాడు. 1000 రూపాయలు నువ్వు కట్టమంటే అది లేవంటున్నావు. లేవంటే మరి ఎవరు కట్టాలా? నీ ప్లేస్లో ఎవరో ఒక్కళ్ళు కట్టాలా. ఆ కట్టే వ్యక్తి మీ నాన్న. ఇప్పుడు పాపానికి శిక్ష ఉంది, పాపానికి నరకం వెళ్ళాలా, పాపానికి కొరడా దెబ్బలు, పాపానికి ముళ్ళ కిరీటం, పాపానికి రక్తం చిందించబడాలా, పాపానికి దెబ్బలు కావాలా, శరీరాన్ని కొట్టబడాలా. మరి నీకేమా శక్తి లేదు, నీకు సామర్థ్యం లేదు. మరి నీ బదులు ఒకరు దెబ్బలు తినాలా, నీ బదులు ఒకరు ఏం చేయాలా? శరీర గాయాలు పొందాలా, నీ బదులు ఒకరు రక్తం చిందించాలా. ఆ ప్లేస్ తీసుకున్నది ఎవరు? యేసు క్రీస్తు. ఎట్లా వస్తుంది మరి రక్షణ? చెప్పినాం కదా. అవును ప్రభువా, నా కొరకు, నా స్థానములో, నా పాపానికి బదులు, నా శిక్షకు బదులు నువ్వు సిలువ ఎక్కినావు ప్రభువా, నేను నమ్ముతున్నాను అన్న ఒక మాట చెప్తే నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఇది చెప్పడం కష్టమా? కష్టమా? ఇది చాలా ఇష్టంగా చెప్పాలా. అర్థమైందా? కష్టంగా చెప్పకూడదు. ఎలా సిద్ధమైంది రక్షణ అంటే, మనిషి పాపం చేసినాడు. ఇక్కడికి రండి. మనిషి పాపం చేసినాడు, కనబడుతుంది ఇక్కడ దేవుడు కనబడుతుందా? లాస్ట్లో ఈ మనిషిని తీసుకెళ్ళి అక్కడ కలపాలా అంటే ఒక క్రాస్ ఉంది, అంటే ఒక సిలువ ఉన్నది అనమాట. ఆ సిలువని ఎక్కి కలపాలా నేను. అర్థమైందా? సిలువని ఎక్కి కలపాలా. ఈ సిలువని ఎక్కే వ్యక్తి ఎవరంటే ఎవరు ఎక్కినారు? యేసు ప్రభు ఎక్కినాడు. నీకు దేవుడికి మధ్యలో యేసు ప్రభు ఉండి ఆయన చేతి ఇట్లా పట్టుకున్నాడు. యేసు ప్రభు దేవుడి చేతు, నీ చేతి ఇట్లా పట్టుకున్నాడు అనమాట. అర్థమైందా? ఈ ఇద్దరు చేతులు పట్టుకొని సిలువ మీద మీ ఇద్దరిని కలపడానికి ఆయన వచ్చినాడు. ఆ కలిపే క్రమంలో దానికి ఉన్న శిక్ష అంతా నీ చేతి మీద పడకుండా ఏం చేసినాడు? ఆయన చేతుల మీద వేసుకున్నాడు. అట్లా నీకు రక్షణ దొరుకుతుంది. అది నువ్వు నమ్మాలి. రైట్. యోహాను సువార్త 4:10 యేసు ప్రభు ఒక్కడు మాత్రమే రక్షించగలడు. ఎందుకు రక్షించగలడు? ఇవన్నీ కారణాలు. అర్థమైందా? ఆయన మరణం లేని, పాపం లేనివాడు, నీ పాపం తీసేస్తాడు. ఆయన మరణం లేనివాడిని మరణం తీసేస్తాడు. ఆయన సమాధిని గెలిచిన వాడు,
ఆ తర్వాత నీ కొరకు శాపంగా మార్చబడ్డాడు, నీ పనిష్మెంట్ ఆయన తీసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే ఓన్లీ ద జీసస్ అని రాసినాం. అందుకే జీసస్ ఈజ్ ఓన్లీ. అర్థమైంది? ఇంకెవ్వరు రక్షకుడు నీకు లేరు. ఎవరు రక్షకుడు? ఎవరు నీకు రక్షకుడు? ఓన్లీ యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. యేసుక్రీస్తు కూడా రక్షకుడే అంటవా? యేసుక్రీస్తు కూడా అంటే కూడా అంతే. అర్థమవుతుందా? యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే పాపాలు తీసేస్తాడు, యేసుక్రీస్తే నరకం తప్పిస్తాడు, యేసుక్రీస్తే నీ బదులు శిలువ మీద ఎక్కాడు, యేసుక్రీస్తే నీ యొక్క మరణమును కొట్టివేస్తాడు, యేసుక్రీస్తే నీ పాప భారాన్ని తొలగిస్తాడు. ఓన్లీ ద వే. యేసుప్రభు ఏమన్నా నేనే మార్గము పరలోకానికి, నేనే సత్యం చెప్పిందే నమ్మండి, నేనే జీవం, అంతే. ఇంకా వేరే ఛాన్స్ లేదు, వేరే ఛాన్స్ లేదు. He sent by God and submitted his soul, body and blood. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన నీ బదులుగా పంపబడ్డాడు. నీ ప్లేస్ లోనే ఆయన ఏం చేసినాడు? ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని, ఆయన యొక్క శరీరాన్ని లేదా ఆత్మను ఆయన ఏం చేసినాడు? శిలువ మీద నీ కొరకు అర్పించినాడు. అది నువ్వు నమ్మితే నీకు రక్షణ వస్తుంది. అర్థమైందా? మీరు సింపుల్ ఏం చేయాలి? యేసు ప్రభుకు ఏం చేయాలి? సింపుల్ యేసు ప్రభుకు, మేము పాపం చేసినాం ప్రభా, పాపం ద్వారా మాకు శిక్ష రావాలి, పాపం ద్వారా మేము నరకానికి వెళ్ళాలి, పాపం నుంచి నువ్వు మాత్రం రక్షించే దేవుడివి, ఇదిగో నా చేతి నీకు అందిస్తున్నా, దేవుడితో నా చేతి కలిపేయు, నాకున్న మళ్ళీ సహవాసం ఇవ్వు. నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నా. ఏమని? నువ్వు శిలువ మీద నా కొరకు రక్తము కార్చినావు, శిలువ మీద నా కొరకు ప్రాణము పెట్టినావు, శిలువ మీద నీ యొక్క ప్రాణం నా బదులుగా అర్పించినావు. నేను నమ్ముకుంటే పరలోకం ఉంటుందని నువ్వే చెప్పినావు. నేను ఆ మాటను నమ్ముతున్నాను. బై ఫెయిత్, ఈ మాట గుర్తు, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందినారు. రక్షణ ఏదనుకుంటావు? డెస్టినేషన్ ఏంది? రక్షించబడలే మీరు. డెస్టినేషన్ ఏంది? గమ్యం ఏంది? నరకమే. మొదటిది మీరు పాపము చేయకండి. పాపముకు పర్యవసనాలు, ఫలితాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. పొద్దున సెషన్ చూసాం మనం. మరి పాపం నుంచి రక్షణ పొందాలా? ఇప్పుడు చూసాం. ఎందుకు రక్షణ పొందాలా? పాపం ద్వారా వచ్చే శిక్ష ఏంది? ఎవరు రక్షిస్తారు? రక్షణ అంత అవసరమా? రక్షణ ఎవరికి కావాలా? ఎట్లా రక్షణ పొందుతాం? ఇవన్నీ ఇప్పుడు మనము చూసినాం. మీ చేతిలో అద్భుతమైనటువంటి బంపర్ ఆఫర్ పెట్టామండి. ఏం ఆఫర్ పెట్టాం? బై 1 get 1, బై 2 get 2? నో, బై 2 get 2, బై 3 get 3, బై 4 get 4 కాదు. అంతకంటే అద్భుతమైన ఆఫర్ పెట్టినాం. 1 minute మీరు రక్షణ పొందవచ్చు. ఓన్లీ 1 minute, నాట్ ఓన్లీ 1 minute, 30 seconds. నేను పాపినే ప్రభా, నేను పాపం చేశాను ప్రభా, నా ద్వారా విపరీతమైన పాప స్వభావం నుంచి వచ్చిన నష్టాలు ఎన్నో ఉన్నాయి ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా, నా కొరకు సిలువలో నువ్వు ప్రాణము పెట్టినావు, రక్తాన్ని కార్చినావు. నోటి మాట ద్వారా కాదు, హృదయానుసారంగా ఈ మాట ప్రభుతో చెప్పాలి. చెప్పితే మనం రక్షణ పొందుతాం. రక్షణ పొందితే లాభం ఏంది? యుగ యుగాలు యేసు ప్రభుతో పరలోకంలో ఉండే భాగ్యం. ఇక్కడ 80 సార్లు, ఇక్కడ మంచుకుంటే 70 ఏళ్ళు, ఇంకా మంచుకుంటే 80 ఏళ్ళు. ఆ 80 ఏళ్ళ తర్వాత కూడా ఎవడో ఎందుకు బతికినవారు అంటాడు మనకు. అతను డౌట్ వస్తే మనకి ఎందుకు బతుకుతున్నాం వాడు అన్నందుకు. కాబట్టి ఇదేం చిందగిరా అని ఇట్లా. కానీ పరలోకం పోతే యుగ యుగాలు నువ్వు యేసు ప్రభుతో ఉంటావు. ఎవరైనా గొప్ప వ్యక్తితో ఉంటే ఎంతో సంతోషం. మనకు తెలుసా గొప్ప వ్యక్తితో. ఈ మధ్య నేను ఎక్కడో పెళ్లి ప్రసంగం ఎక్కడో చేయబోయినప్పుడు అనుకో, నిన్న మేబీ గజ్వేల్ పోయినా నేను యూత్ మీటింగ్లో. అక్కడెక్కడో ఒక తమ్ముడు కలిసినాడు. ఆయన వచ్చి అన్న ఇద్దరం ఫోటో దిగుదామంటున్నాను. నేను చెప్పిన నేను పెద్ద సెలబ్రిటీనా అంటే, అన్న మంచిగా ఉంటుంది అన్న ఫోటో. నాతో ఫోటో దిగడానికి గంత ఆరాట పడితే వాడు, అరే కెత్నే సాల్, అన్కౌంటబుల్, నువ్వు లెక్కించలేని యుగాలు, లెక్కించలేని సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండొచ్చు. రక్షణ పొందినోడికి అవకాశం. బంపర్ ఆఫర్ అన్నమాట, బంపర్ ఆఫర్. అప్పట్లో ఒకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ అని అనుకుంటా రామాయంపేటకు వచ్చినాడు. నాతో ఒక 2 ఫ్రెండ్స్ని తీసుకపోతే వాళ్ళు పోయినప్పటి నుంచి లాస్ట్ వరకు అక్కడ కూర్చుని నాతో ఏమంటారు అంటే, అన్న ఒకసారి అన్నతో ఒక ఫోటో దించిపోయి అంటాడు. ఒరే నువ్వు మీటింగ్కి వచ్చినావా, ఫోటో కొరకు వచ్చినావురా? అర్థమైందా? చెప్పిన వాక్యం వినరా నాయన అంటే, ఏ వాక్యం వినరా, నాకు అన్నతో ఫోటో కావాలంటాడు. అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ వస్తున్నా బడా స్పీకర్ అయ్యి, అంత చాలా పెద్దోడు అన్న, అందుకని ఆయనతో ఫోటో దిగాలంటే నేను వాడికి లాస్ట్ వరకు అవకాశం వేయలేదు. అదే నువ్వు ఫస్ట్ వాక్యం వినరా బాబా. చివరికి అన్న కారు మీద వెళ్ళిపోతుంటే అప్పుడు ఒక ఫోటో దిగినాడు. దిగివాడు ఏమన్నా, బా అన్న ఎన్ని రోజుల కాలం అన్న అంటాడు. అరే विलियम्स आना चाहिए एक फोटो लेने का, उतना ड्रीम रहे तो, अरे अभी एक बार जीसस क्राइस्ट को एक्सेप्ट करे तो बहुत साल इसके साथ रहते. కొన్ని వందల యుగాలు నీ దేవుడితో ఉంటావు. పై నువ్వు
ఎంత 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 ఆనందకరమైన సంఘటన. దానికి ప్రయత్నం చేయి. దానిపై ఈ మేళనతో ఫోటో, ఇంకొకరితో ఫోటో, ఈ ఫోటోలు మస్తు ఉంటాయి, ఆ తర్వాత చిరిగిపోతాయి ఆ ఫోటోలు. అర్థమైందా? కానీ యేసు ప్రభుతో యుగ యుగాలు ఉండే జీవితము అది ఎప్పటికీ. మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టిన గుడ్డకు మాస్కలు ఉన్నాయి కదా, అక్కడ మాస్కలు లేవు. ఆయన ఆల్రెడీ ప్రాణం పెట్టిందే సంఘము కలంకమైనను, ముడత అయినను, మచ్చ అయినను ఏది లేకుండా సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. సంఘం అంటే నువ్వే. నీకు కింద డాగు పడడం కూడా యేసు ప్రభుకి ఇష్టం లేడు, అంత బాగా చూసుకుంటాడు భయ ఆయన. నాతో ఫోటో దిగి ఇప్పుడు అరే సూపర్ ఉన్నావమ్మా అంట, సూపర్ ఉన్నవారు భయ అంట. ఆ తర్వాత నేను ఎప్పుడో మర్చిపోతా, మళ్ళీ కలుస్తాడు. కానీ అన్నా అంటే ఎప్పుడు ఓడతామి నువ్వు అంట. గప్పుడు గల ఫలానా కొండ మీద కలిసిన అంటే కొండ మర్చిపోయినా నీ గుండె మర్చిపోయినా నువ్వు ఎవరో భయ అంట. కానీ యేసు ప్రభు అట్లా అన్నాడు తెలుసా, నీకు డాగు పడితే కూడా తీసేస్తాడు, నీకు మచ్చ పడితే తీసేస్తాడు, నీకు ఏదైనా ఒక మాట వస్తే ఆయన తట్టుకోలేడు. అటువంటి ఫ్రెండ్ ఆయన. ఈజ్ ఎ రియల్ ఫ్రెండ్ అని ఉంది బైబుల్లో, నిజమైన స్నేహితుడు అని ఉంది. అటువంటి వానితో స్నేహం చేయడానికి ఇష్టపడదాం. दुनिया में बहुत आदमी आते, बहुत आदमी जाते, बहुत आदमी मुलाकात करते, कोई भी अच्छा प्यार आपको नहीं दे सकते. నిజమైన ప్రేమ ఎవడు అందించడు. నీకు మచ్చ లేకుండా, నీకు ఎటువంటి అపకీర్తి రాకుండా, లోపల ఏమి పెట్టుకోకుండా నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడంటే ఈజ్ ద జీసస్ క్రైస్ట్ ఓన్లీ. నేనేం చెప్తాను ఆయన గురించి తెలుసా? జస్ట్ గివ్ షేక్ హ్యాండ్. ఆయనకి ఇక చేతి సార్ నేను పట్టుకొని యుగ యుగాలు నడిపిస్తాడు. ఇద్దామా చేతు? ఇద్దామా చేతు? అందరం లేచిన పడదాం, కళ్ళు మూసుకుందాం. మీరు మనసారా ఒక మాట చెప్పండి ఆయనతోని, ప్రభా ఐ వాంట్ గివ్ షేక్ హ్యాండ్